E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం పీఎం మోదీ. కేంద్ర మంత్రి జోషితో భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్. కరోనా కలకలం, ఏపీలో మరో కేసు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు వైవిధ్యం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ వైవిధ్యమే ఈశాన్య రాష్ట్రాలకు బలమని ఆయన స్పష్టం చేశారు. భారతదేశమే ఒక వైవిధ్యపరమైన దేశమని, అలాంటి దేశంలో ఈశాన్య రాష్ట్రాల ప్రాంతం అత్యంత వైవిధ్యపరమైన భాగమని అభివర్ణించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ग्लोबल मंत्र बने, ये हमारा प्रयास है. नॉर्थ ईस्ट में नेचर भी है और ऑर्गेनिक लाइफस्टाइल के लिए एक परफेक्ट डेस्टिनेशन भी है. वहां की बायोडायवर्सिटी, वहां का मौसम वेलनेस के लिए मेडिसिन की तरह है. इसलिए हील इन इंडिया के मिशन में इन्वेस्ट करने के मैं समझता हूं, उसके लिए आप नॉर्थ ईस्ट को जरूर एक्सप्लोर करें. साथियों, नॉर्थ ईस्ट के तो कल्चर में ही म्यूजिक है, डांस है, सेलिब्रेशन है. इसलिए ग्लोबल कॉन्फ्रेंसेस हो, దేశ రాజధానిలో జరిగిన 22వ BSF పదవీ పురస్కార కార్యక్రమానికి హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ను ప్రశంసించారు. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, BSF ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అద్భుతంగా పనిచేశాయని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆపరేషన్ విజయవంతమన్నారు. గతంలో పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగిన దాడులకు ఆయా ప్రభుత్వాలు తగిన సమాధానం ఇవ్వలేదని అమిత్ షా విమర్శించారు. కానీ 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారిందన్నారు. ఉగ్రవాద దాడులకు గట్టి సమాధానం ఇవ్వడమే కాదు, భారత్ అంటే ప్రపంచానికి తెలియజేశామన్నారు అమిత్ షా. ఏపీలో కరోనా కేసులు నమోదు కలకలం రేపుతుంది. కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. నంద్యాల జిల్లా చాగలమరికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో 2 రోజుల క్రితం కడప నిమ్స్లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండడంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు. వృద్ధురాలికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఇక కడప జిల్లాలో మరోసారి మొదటగా ఒక కరోనా కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు 2 కరోనా కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో సీఎం వరుస భేటీలు అవుతున్నారు. ఈ రోజు శుక్రవారం ఉదయం న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం సంతృప్తినిచ్చిందన్నారు. పీఎం సూర్యఘర్ ముక్తి బిజిలీ యోజన రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ అలోకేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కి అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వైఎస్ఆర్ లాగా జగన్ ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? మహాసముద్రం లాంటి కాంగ్రెస్లో ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కును అందరూ కలిసి అమ్మేయాలని పన్నాగాలు పన్నుతున్నారంటూ వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి, వాళ్ళకి సెక్యూరిటీ కలిగించడానికి మాట్లాడుతున్నారని క్లియర్ గా అర్థమవుతుంది. కానీ నా అభ్యంతరం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు. అలాంటిది ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్న వ్యక్తి పోలీసు డిపార్ట్మెంట్ పట్ల వాళ్ళ బట్టలు ఉడదీస్తాం, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాం, విదేశాలకు వెళ్ళినా వదిలిపెట్టాం లాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అస్సలు బాగలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మీరు పోలీసు వ్యవస్థను ఎలా వాడుకున్నారో జనాలు మర్చిపోలేదు. రఘురామరాజు గారైతే మర్చిపోలేరు. కాదంబరి జత్వాల్ లాంటి వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా మీ IAS ఆఫీసర్లను, IPS ఆఫీసర్లను పంపించి 40 రోజులు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు తెచ్చి 40 రోజులు వాళ్ళని కారణంగా బంధించి ఉంచారు. అలా వాడుకున్న మీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళకి తగదని నా పర్సనల్ ఒపీనియన్. అసలు లిక్కర్ మాఫియా జరిగింది అని మీ మీద ఆరోపణలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా మీరు ఎలా వ్యవహరించాలి? రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారికి చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఏ తప్పు లేకపోతే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మీరు వెళ్ళండి,
అసెంబ్లీకి వెళ్ళండి, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆన్ రికార్డ్ చెప్పండి. ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. మీరు సిబిఐని పిలుస్తారా లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేపిస్తారా? మీరు ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసుకోండి. నన్ను ఉరి తీయండి అని మీరు అనలేకపోతున్నారు అంటేనే మీరు దోషి అని ప్రజలకు అర్థమవుతుంది. కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోతుంది, దాన్ని మనం ఏం చేయలేం. 3 డ్యామ్లు తీసేసేయాల్సిందే. నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను, నాకు తెలియదా? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయలేమబ్బా. నేను పోయి చూసినా, నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది. ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసిందే. అది 3 డ్యాములు తీసేయవలసిందే. 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి. 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకోపోతాయి. మీరు నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి. కలెక్టరేట్లో పవర్ కట్, చీకట్లోనే కాంగ్రెస్ నాయకుడు ప్రెస్ మీట్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో కాంగ్రెస్ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుండగా 3 సార్లు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా, రైతులకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పే సందర్భంలోనే పవర్ కట్ అవ్వడంతో అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ విప్ అడ్లూరి లక్ష్మణ్ దీంతో చేసేదేమి లేక చీకట్లోనే ప్రెస్ మీట్ కొనసాగించిన అడ్లూరి లక్ష్మణ్. నేను మీ ద్వారా మర్యాద చేసుకునేది అంటే ఆ మిగిలిన 10% వరకు కూడా సెంటర్ల కాడ మిగిలిపోయినట్లు వర్ధాన్యం ఉంది. ఆ వర్ధాన్యాన్ని కూడా నేను ఉదయం ఈరోజు 7 గంటలకే నా ధర్మపురి జాగర్ జైనా గ్రామం మండలం సొసైటీ వడ్డకొరుకూరు సెంటర్కి వెళ్ళిన, దుకాణ మండలం వడ్డకొరుకూరు సెంటర్కి వెళ్ళి గత 10 సంవత్సరాలు అట్లనే పడాలి. ఇంత ఆర్థికంగా మొత్తం ఒత్తిడి ఈ ప్రభుత్వం అమలు చేయాలని ఏ రైతుకి ఇబ్బంది కావద్దని చెప్పేసి ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారు కానీ తన హయాంలో విధ్వంసానికి గురైన అమరావతి, పోలవరం బాగుపడుతుంటే చూడలేక జగన్ మళ్ళీ విషం చిమ్మటం మొదలుపెట్టాడు. చేసుకుంటా ఉన్నాం, వాటి గురించి మళ్ళా విషయం చిమ్ముతా ఉన్నాడు. 72% పూర్తయినటువంటి పోలవరం 1% కూడా ముందుకు పోనివ్వకుండా కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తిగా కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో నాశనం చేశాడు. ముందుకు తీసుకెళ్లకుండా ఆ డయాఫ్రమ్ వాళ్ళని మళ్ళా నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి, మళ్ళా 700 కోట్ల రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ దాని మీద ఖర్చు పెట్టబోతా ఉన్నాం. మళ్ళీ పోలవరం నిర్మాణం మళ్ళా ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకొని అడ్డం తిరిగి 3 ముక్కలాడాడి అమరావతి విచ్ఛిన్నానికి కారణమైతే ఈ రోజున మళ్ళా రీకన్స్ట్రక్షన్ కి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్లీ పునాదులు వేసుకున్నటువంటి పరిస్థితి. మళ్లీ విషయం చెమ్మటం మొదలు పెట్టాడు ఈ 2 అంశాల మీద. ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా మైనింగ్ గురించి మాట్లాడతాడు. సిగ్గుండాలి మైనింగ్ గురించి మాట్లాడడానికి. మైనింగ్ పాపాలకు మొత్తం ఆద్యుడు నువ్వే. మీ తండ్రి ఉన్నప్పటి నుంచి వేసావు. ఓబులాపురం మైనింగ్ దగ్గర నుంచి ఇవాళ మీ అన్నయ్య జనార్దన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. దానిలో కూడా నీ పాపం ఉంది. అక్కడి నుంచి చూస్తే నీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఈ రాష్ట్రంలో కొండలు, గుట్టలు, ఇసుక, గ్రానైట్, సహజ వనరులన్నీ ఏ విధంగా దోచావో ప్రజలకు తెలుసు. నాశనం చేసి వదిలిపెట్టావు ఈ రాష్ట్రాన్ని. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు ప్రెస్ మీట్ లో. సూపర్ 6 హామీలు అమలు కాలేదని చెప్తున్నాడు. మొదటి సంవత్సరం నువ్వేం చేసావు అధికారంలోకి వచ్చినప్పుడు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి పెన్షన్ మొదటి నెలలోనే ఏప్రిల్ నుంచి పెంచుతామని చెప్పి 7,000 రూపాయలు జూలై నెల 1వ తారీఖు పెన్షనర్లకు అందించి ఇలా భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా నిలబడ్డాం. పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇంత పెన్షన్ కోసం వెచ్చిస్తున్నటువంటి రాష్ట్రం లేదు. నువ్వు 3,000 రూపాయలు అధికారంలోకి వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి వెంటనే ఇస్తానని చెప్పి 250 అని చెప్పి పెంచుకుంటా పోయావు. ఆ విధంగా మోసం చేసావు ఆ రోజు. ఈ రోజున సూపర్ 6 లో ప్రధాన భాగంగా ఉన్నటువంటి పెన్షన్ ని 4,000 రూపాయలు చేసి అందిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి. గ్యాస్ సిలిండర్లు 2వ పథకంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇలా 1 కోటి సిలిండర్లు మొదటి విడతలోనే అందించాం మహిళలకి. ఈ రోజు వచ్చే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఫేజ్డ్ మేనర్ లో అన్ని కూడా చెప్పిన హామీలన్నీ అమలు చేస్తా ఉన్నావు. నువ్వు ఈ పథకాల మీద కూడా విషం చిమ్ముతా ఉన్నావు. ఓ పక్క ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తా వస్తా ఉన్నావు. నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి నిర్మాణాలు మళ్ళా పునర్నిర్మాణం చేస్తా ఉన్నావు. పూర్తిగా కుంటుపడిపోయినటువంటి అభివృద్ధి, రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి. చారిడి మట్టేసిన పాపన పోల. దాదాపు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా R&B రోడ్లన్నీ కూడా పార్ట్ హోల్స్ గానీ ఇవన్నీ కూడా రిపేర్లు పూర్తి చేసుకుని ఇలా నడవటానికి ఆస్కారం కల్పించినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి. చదువు సరిగ్గా రాకపోతే మందలి ఇచ్చే టీచర్లు ఉన్నారు, దండించే ఉపాధ్యాయులు ఉంటారు. కానీ స్టూడెంట్స్ పాస్ అయితే గుండు కొట్టించుకుని మొక్కు చెల్లించుకున్న ఘటన భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో జరిగింది. వారి స్కూల్లో 10 చదివే విద్యార్థులంతా పాస్ అయితే గుండు కొట్టించుకుంటానని హెచ్ఎం రాజశేఖర్ గౌడ్ మొక్కుకున్నారు. పాస్ కావడంతో ఉపాధ్యాయులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బోచంపల్లి మండలం జూలూరు PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జాలి మిషన్ పనిచేయడం లేదని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం వరకు జాలి మిషన్ పనిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరావతి సక్సెస్ కాదు, కృష్ణానదిలో రాజధాని కడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని విషయంలో పొరపాటు చేస్తున్నారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ఆ డబ్బు ఎవరిది? బ్యాంకుల నుంచి అప్పు తెస్తున్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్ నిర్మాణానికి 10 అదనపు ఖర్చు అవుతుంది. సెక్రటరియట్ కోసం 50 అంతస్తుల భవనాన్ని కట్టాలనుకుంటున్నారు. భవిష్యత్తులో ఆ బిల్డింగ్ కూలిపోతే బాధ్యత ఎవరు వహిస్తారు? అమెరికాలో, వాషింగ్టన్, మలేషియాలో, అలాగే ఆస్ట్రేలియాలో ఓ మహానగరాన్ని కట్టాలని ఫెయిల్ అయ్యారు. పేదరికాన్ని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు. P4 అంటాడు. వద్దు, ఈ మాటలు ఆపేసేయి. అర్థం కాని మాటలు, ప్రజలకు అర్థం కాని మాటలు ఆపేసేయి. 15 సంవత్సరాల్లో నువ్వు ఎంత పేదరికాన్ని తగ్గించావు నువ్వు ముఖ్యమంత్రిగా? నేను అడుగుతున్నాను సూటిగా గూడు. 15 సంవత్సరాల్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఎంత పేదరికాన్ని తగ్గించావు? నువ్వు 29వ సంవత్సరంలో రాబోయే 4 సంవత్సరాల్లో పేదరికాన్ని తీసేస్తానంటావు. ఇదేమన్నా కట్టను క్లాత్గా తీసేదానికి పేదరికాన్ని? ఓ పిచ్చి ముఖ్యమంత్రి, ఆలోచించి ఆచితూచి మాట్లాడు. దేశ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. నువ్వు జాగ్రత్త అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాం. ఓట్లు రావడానికి సైజుల పోరాటమే నౌక నిర్మాణం తర్వాత దాన్ని వ్యతిరేకిస్తున్నా సెంట్రల్ నిర్ణయాన్ని. వాళ్ళు చెవులో పువ్వు పెడుతున్నారు గూడూరు ప్రజలకి. మీకు అర్థం కాదు. నేను చట్టంలో తీసుకొని వచ్చింది దుగ్గరాజపట్టణ ఓడరేవు మేజర్ పోర్ట్. మేజర్ పోర్ట్ వస్తేనే పరిశ్రమలు వస్తాయి. వాళ్ళు చేస్తుండేది ఏంటంటే నౌకల నిర్మాణ కేంద్రం. నౌకల నిర్మాణ కేంద్రం అంటే ఒక్కటే కేంద్రం ఉంటుంది. అందులో ఉద్యోగాలు రావు. పోర్టు పెట్టండి, చట్టంలో ఉన్నటువంటి పోర్టును పెట్టండి. ప్రక్కనే నౌకా నిర్మాణాన్ని తీసుకురండి. నౌకలను బ్రేక్ డౌన్ చేసేది కూడా తెచ్చుకోండి. పోర్టు చెవులో పువ్వు పెట్టద్దు. ఓ మోడీ, ఓ చంద్రబాబు నాయుడు, మా గూడూరు ప్రజలకు అర్థం కాకుండా మీరు మాట్లాడుతున్నారు. నేను కేంద్రంలో ఢిల్లీలో మాట్లాడాను ఈ విషయాలు. చెవులో పువ్వు పెట్టడం ఆపేసి పోర్టు పనులు వెంటనే దుగ్గరాజపట్టణంలో ప్రారంభిస్తూ నౌకా నిర్మాణ కేంద్రాన్ని కూడా ప్రక్కనే స్టార్ట్ చేయాలి. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత బండ్ల గణేష్ వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తొలుత తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితుల వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అదృష్టమైన స్వామివారి అభిషేకం చూశాను. పుట్టినరోజు సందర్భంగా స్వామిని దర్శించుకోవటం, అభిషేకం చూడటం నా జన్మదినమైంది. స్వామి సేవకు ఎప్పుడు. జూబ్లీహిల్స్లో హైడ్రా కూల్చివేతలు, పెద్దమ్మ గుడి పక్కన నిర్మాణాల తొలగింపు, 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాల కూల్చివేత. ఇవాళ ఉదయం నుంచి కొనసాగుతున్న కూల్చివేతలు. ఆర్గానిక్ ఉత్పత్తులకు కొత్త ప్రపంచం, పీఎం మోదీ. కేంద్ర మంత్రి జోషితో భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్.
కరోనా కలకలం, ఏపీలో మరో కేసు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ రాజకీయ ప్రముఖులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.